నమస్తే, వెల్కమ్ టు విబిసి ఆన్ టీవీ న్యూస్. నేను ప్రసన్న. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. ఆపరేషన్ సింధూర్లో సైన్యం పరాక్రమం అద్భుతం. ఉగ్ర స్థావరాలపై దాడులు ఖాయమని ప్రధాని స్పష్టీకరణ. ఆదాయార్జన శాఖలపై సీఎం సమీక్ష. రాబడి పెంచే మార్గాలను అన్వేషించాలని సూచన. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలను మెరుగుపరచాలి. సమీక్ష సమావేశంలో మంత్రి సత్యకుమార్ ఆదేశం. ఇరిగేషన్ రంగాన్ని గాడిలో పెడుతున్నాం. వైసీపీ తప్పిదాలను సరిచేస్తున్నామన్న మంత్రి నిమ్మల. భారత్ మాతాకి జై అనేది ఒక నినాదం మాత్రమే కాదని, దేశం కోసం ప్రాణత్యాగాలకు సిద్ధంగా ఉన్న ప్రతి సైనికుడి సంకల్పమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈ రోజు ఆయన పంజాబ్ లోని అదంపూర్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ లో వైమానిక యోధులు సైనికులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని సైనికులను ఉద్దేశించి మాట్లాడుతూ, దేశం కోసం జీవించాలనుకునే వారు, దేశం కోసం ఏదైనా చేయాలనుకునే ప్రతి పౌరుడి గొంతుకి భారత్ మాతాకి జై నినాదమని పేర్కొన్నారు. ఉగ్రవాదుల స్థావరాలపై భారత్ ఖచ్చితంగా దాడి చేయగలదని ఉద్ఘాటించారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో ఉగ్రవాదుల శిబిరాలు ధ్వంసం చేయడమే కాకుండా వారి కుట్రలను కూడా భగ్నం చేశామన్నారు. भारत माता की इस जयघोष की ताकत अभी अभी दुनिया ने देखी है। भारत माता की जय ये सिर्फ उद्घोष नहीं है, ये देश के हर उस सैनिक की शपथ है जो माँ भारती की मान मर्यादा के लिए जान की बाजी लगा देता है। ये देश के हर उस नागरिक की आवाज है जो देश के लिए जीना चाहता है, कुछ कर गुजरना चाहता है। भारत माता की जय मैदान में भी गूंजती है और मिशन में भी। जब भारत के सैनिक माँ भारती की जय बोलते हैं तो दुश्मन के कलेजे कांप जाते हैं। जब हमारे ड्रोन दुश्मन के किले की दीवारों को ढहा देते हैं, जब हमारी मिसाइलें सनसनाती हुई निशाने पर पहुंचती हैं, तो दुश्मन को सुनाई देता है भारत माता। जब हम सूरज उगा देते हैं तो दुश्मन को दिखाई देता है भारत माता की जय। जब हमारी फौजें न्यूक्लियर ब्लैकमेल की धमकी की हवा निकाल देती है तो आकाश से पाताल तक एक ही बात गूंजती है, भारत माता की जय। साथियों, वाकई आप सभी ने कोटि कोटि भारतीयों का सीना चौड़ा कर दिया है। हर भारतीय का माथा गर्व से ऊंचा कर दिया है। ఆర్మీ, నేవీ, బీఎస్ఎఫ్ తదితర భద్రతా దళాలు, సాయుధ దళాలకు ప్రధాని ఈ సందర్భంగా సెల్యూట్ చేశారు. దేశంలోని ప్రజలంతా వీర సైనికులతోనే ఉన్నారని, వారి ప్రార్థనలన్నీ భారత వీర జవాన్ల కోసమే అని ప్రధాని వ్యాఖ్యానించారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో దేశాన్ని రక్షించడంలో సాయుధ దళాల ధైర్యం, పరాక్రమం, వృత్తి నైపుణ్యం అద్భుతమని ఆయన ప్రశంసించారు. मैं वीरों की इस धरती से आज एयरफोर्स, नेवी और आर्मी के सभी जाबाजों, बीएसएफ के अपने शूरवीरों को सैल्यूट करता हूं। రాష్ట్ర ఆదాయం మరింతగా పెంచేందుకు ఉన్న అవకాశాలపై ఆదాయార్జన శాఖలన్నీ లోతుగా అధ్యయనం చేయాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు. ఈ రోజు సచివాలయంలో ఆయన ఆదాయార్జన శాఖలపై సమీక్ష నిర్వహించి శాఖల వారీగా పురోగతిపై చర్చించారు. రాష్ట్ర ఆదాయం భారీ ఎత్తున పెరిగేలా చూడాలని, గడిచిన 30 ఏళ్ల ఆదాయ ఫలితాలను పరిశీలించి భవిష్యత్ ప్రణాళికలు రూపొందించాలని సీఎం అధికారులకు చెప్పారు. ప్రభుత్వ ఆదాయం పెంచుకునేందుకు ఎలక్ట్రానిక్స్, ఐటీ, సేవల రంగాలు ఎక్కువగా దోహదపడతాయని అన్నారు. బంగారం అత్యధికంగా కొనుగోలు చేస్తున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ముందున్నప్పటికీ పన్ను ఆదాయం ఆ స్థాయిలో ఎందుకు రావడం లేదో అధికారులు దృష్టి పెట్టాలని, పన్ను ఎగవేతలు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అన్ని శాఖల సమాచారంతో డేటా లేక్ ఏర్పాటు చేయాలని, ప్రతి శాఖకు ఏఐ బృందం ఉండాలని సీఎం దిశానిర్దేశం చేశారు.
వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఈ రోజు రాష్ట్రంలోని జిల్లా వైద్య ఆరోగ్య అధికారులు, జిల్లా ఆరోగ్య సేవల సమన్వయకర్తలతోనూ సమీక్ష సమావేశం నిర్వహించారు. వెలగపూడిలోని సచివాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పనితీరు, సిబ్బంది నియామకం, ప్రభుత్వ ఆసుపత్రుల్లో సౌకర్యాల మెరుగుదల అంశాలపై చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్లో ఆరోగ్య రంగానికి పెద్ద మొత్తంలో నిధులు కేటాయించిందని మంత్రి చెప్పారు. ఈ నిధులతో ఆసుపత్రుల్లో మందులు, సౌకర్యాల కొరతను తీర్చడంతో పాటు వైద్య సిబ్బంది నియామకాలను చేపట్టాలన్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించేలా అధికారులు ప్రణాళికలు రూపొందించాలని, అదే లక్ష్యంతో అధికారులు పనిచేయాలని సూచించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వ ఆసుపత్రుల్ని బలోపేతం చేయాలని, ప్రతి ఆసుపత్రి పనితీరు మెరుగుపడాలని స్పష్టం చేశారు. అవినీతిని సహించేది లేదన్న మంత్రి సత్యకుమార్ అవినీతి సంబంధిత ఫిర్యాదులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గత ప్రభుత్వ తప్పిదాలను సరిచేసుకుంటూ నీటి పారుదల రంగాన్ని గాడిలో పెడుతున్నామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఈ రోజు ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఇరిగేషన్ ప్రాజెక్టులు, ఖరీఫ్ సన్నద్ధత తదితర అంశాలను వివరించారు. ఈ సందర్భంగా మంత్రి రామానాయుడు మాట్లాడుతూ వందలు వేల కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించిన ప్రాజెక్టులను గత ప్రభుత్వం సరైన నిర్వహణ లేకుండా గాలికి వదిలేసిందని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో కాలువల్లో తటా మటి తీయకపోగా షట్టర్లు, డోర్లు, గేట్లకు మరమ్మతులు చేయలేదని, కనీసం గ్రీజు కూడా పెట్టలేదని దుయ్యబట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే జూన్ నెలలో 90 కోట్లతోనూ, సెప్టెంబర్లో అత్యవసర పనుల కింద 326 కోట్ల రూపాయలతోనూ నిర్వహణ పనులు చేపట్టారు తెలిపారు. ఇరిగేషన్ నిర్వహణ పనులు, మరమ్మతుల కోసం సీఎం చంద్రబాబు 344 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేశారన్నారు. తూడు, గుర్రపుడెక్క, పూడికతీత వంటి అత్యవసర పనులు 7 రోజుల్లో పూర్తయ్యేలా షార్ట్ టెండర్లు పిలవాలని ఆదేశించామని మంత్రి తెలియజేశారు. పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు వందల కోట్ల రూపాయలు వెచ్చించి ప్రాజెక్టులైనా, రిజర్వాయర్లైనా, కెనాల్స్ అయినా, డ్రైన్స్ అయినా సరే ప్రతి సంవత్సరం కూడా యాన్యువల్ మెయింటెనెన్స్ చేయలేకపోతే, నిర్వహణ చేయకపోతే ఆ సొమ్ము అంతా కూడా వృధా అయిపోయినటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. అటువంటి స్థితిని దృష్టిలో పెట్టుకునే ఈరోజు ఓఎండ్ఎం పనుల నిమిత్తం, మెయింటెనెన్స్ నిమిత్తం 344 కోట్ల రూపాయలు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మరి నిధులు మంజూరు చేయడం జరిగింది. ఈ యొక్క నిధులతోటి ఈ యొక్క అత్యవసరమైనటువంటి పనులు ఏవైతే ఉన్నాయో, పర్టికులర్గా ఆ వీడ్ రిమూవల్, ఆ తూడు, గొరబడెక్క వంటి వీడ్ రిమూవల్ కానీ, అదేవిధంగా ఎమర్జెన్సీలో ఎక్కడైతే డీసిల్టింగ్ ఉందో అవి కానీ, ఈ పనులు కూడా 10 లక్షల రూపాయలు దాటి ఉంటే ఆ టెండర్స్ కూడా మళ్ళీ కాలయాపన లేకుండా షార్ట్ టెండర్ 1 వీక్లోనే పూర్తి అయ్యేటువంటి విధంగా కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. 10 లక్షల రూపాయలు లోపు ఉన్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆ యొక్క నీటి సంఘాలు ఏదైతే WA, డిస్ట్రిబ్యూటరీ కమిటీ, ప్రాజెక్ట్ కమిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పరిధిలో ఆ పనులన్నీ కూడా చేపట్టేటువంటి విధంగా తగిన ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే గతంలో 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పాలనలో ఈ మెయింటెనెన్స్ పనులన్నీ కూడా గాలికి వదిలేసినటువంటి పరిస్థితుల్లో, 5 సంవత్సరాల్లో ఎక్కడ కూడా ఒక తట్ట మట్టి తీయనటువంటి పరిస్థితుల్లో, 5 సంవత్సరాల్లో ఎక్కడ కూడా డోర్సు, షట్టర్సు, రోప్స్ వంటి వాటికి మరమ్మతుల మాట నుంచి కనీసం గ్రీజు పెట్టి కూడా మెయింటెనెన్స్ చేయలేనటువంటి స్థితిలో ఏదైతే విధ్వంసకరమైనటువంటి ఇరిగేషన్ వ్యవస్థ ఏదైతే చేర్చారో దాన్ని మళ్ళీ సరిదిద్దుకుంటూ, అంటే గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులను ఒక్కొక్కటి సరి చేసుకుంటూ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జూన్ నెలలో, ఎందుకంటే గత ప్రభుత్వం వీడ్ రిమూవల్ కూడా మర్చిపోతే అప్పటికప్పుడు జూన్ నెలలో 90 కోట్ల రూపాయలు రిలీజ్ చేసి ఆ వీడ్ రిమూవ్ కానీ, అదేవిధంగా అత్యవసర పనుల నిమిత్తం డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి 324 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసి ఆ పనులు జరపడం కానీ, మళ్ళీ ఈరోజు 344 కోట్ల రూపాయలు అక్షరాల ఈ యొక్క ఓఎండ్ఎం మెయింటెనెన్స్ నిమిత్తం ఈరోజు నిధులు మంజూరు చేయడం అని అంటే గత 5 సంవత్సరాల పాలన పాపం నుండి మళ్ళీ ఈ యొక్క ఇరిగేషన్ వ్యవస్థను, మళ్ళీ సాగునీటి వ్యవస్థను మళ్ళీ ఆఖరి ఎకరం వరకు, ఆఖరి రైతు వరకు కూడా ఆ సాగునీటిని తీసుకెళ్లాలనే ఆలోచనతో పనిచేస్తున్నాం. ఈ 344 కోట్ల రూపాయలతోటి చేపట్టేటువంటి ఈ పనుల్ని క్రింది స్థాయిలో ఏఈ మరి గ్రౌండ్ లెవెల్లో ఉండి పర్యవేక్షణ చేయాలి. ఎవరైతే సిఈ, ఎస్సీలు ఎవరైతే ఉన్నారో ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకుంటూ ఈ మే నెలాఖరికే ఈ పనులు పూర్తి అయ్యేటువంటి విధంగా, వచ్చే ఖరీఫ్ సీజన్ కల్లా ఈ పనులు పూర్తి అయ్యేటువంటి విధంగా తగినటువంటి ప్రణాళికాబద్ధంగా నాణ్యతతో కూడినటువంటి పనులు చేపట్టాలని చెప్పేసి కూడా అధికారులు కూడా స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది.
పాడి ఉత్పత్తులను పెంపొందించవలసిన అవసరం ఉందని వ్యవసాయ పశుసంవర్ధక శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. ఈ రోజు విజయవాడలో జరిగిన యానిమల్ హస్బెండరీ టెక్ AI 2.0 కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ పాల పరిశ్రమ శ్రమతో కూడుకున్నదని అన్నారు. పాలు తీసేందుకు యంత్రాలు వచ్చాయని వాటి ద్వారా పాల ఉత్పత్తిని సులువుగా పొందవచ్చని చెప్పారు. పాల ఉత్పత్తిని పెంచడంతో పాటు వాటి విలువను పెంచే దిశగా ప్రయత్నాలు చేయాలన్నారు. తద్వారా తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందవచ్చని అన్నారు. పాడి రైతులకు మేలు జరిగేలా అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. పాల ఉత్పత్తుల విలువను పెంచడం ద్వారా ఆంధ్రప్రదేశ్ దేశానికి రోల్ మోడల్ అవుతుందని మంత్రి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. చాలా ఇబ్బంది కలుగుతుందని అదే మిల్క్ని వాల్యూ ఎడిషన్ ఇచ్చి ఈరోజు అన్నీ తయారవుతున్నాయి. ఆ రకంగా మనం ఈ డిపార్ట్మెంట్లో ఉత్పత్తిని పెంచడంతో పాటుగా వాల్యూ ఎడిషన్ మీద కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి పెడితే ఆంధ్రప్రదేశ్ ఒక రోల్ మోడల్ అవుతుంది ఈ దేశానికి. ఈ దేశంలో ఆంధ్రప్రదేశ్ని చూసి ప్రతి ఒక్కరూ గర్వపడే విధంగా మనం తయారు చేయొచ్చు. అంత అవకాశాలు డిపార్ట్మెంట్లో ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు ఒక గురుతరమైనటువంటి బాధ్యత. రాష్ట్ర అసెంబ్లీ అంచనాల కమిటీ అధ్యక్షుడు మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు అధ్యక్షతన ఎస్టిమేట్స్ కమిటీ ఈ రోజు అసెంబ్లీ భవనంలో సమావేశమైంది. 2019 నుండి 2022 వరకు మధ్య 3 ఏళ్ల కాలంలో సాంఘిక, గిరిజన, మైనారిటీ సంక్షేమ శాఖలతో పాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలకు సంబంధించిన బడ్జెట్ అంచనాలపై ఆయా శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించింది. ఈ సమావేశంలో అసెంబ్లీ అంచనాల కమిటీ సభ్యులు అఖిలప్రియ, డాక్టర్ పార్థసారథి, మద్దిపాటి వెంకటరాజు, నిమ్మక జయకృష్ణ, అసెంబ్లీ ఉప కార్యదర్శి రాజ్ కుమార్, సాంఘిక, గిరిజన, మైనారిటీ సంక్షేమ శాఖల అధికారులు పాల్గొన్నారు. పాకిస్తాన్కు తగిన గుణపాఠం చెప్పిన భారత సైన్యానికి, దేశ నాయకత్వానికి దైవబలం మెండుగా ఉండాలని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఆకాంక్షించారు. జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఈ రోజు ఆయన తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం బిక్కవలులోని శ్రీ కుమార సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో వేద మంత్రోచ్చరణల మధ్య అర్చనలు, అభిషేకాలతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీస్సులు దేశ సైనికులకు తోడుగా ఉండాలని, పాకిస్తాన్ ముష్కరులను అణచివేసేలా చూడాలని స్వామిని ప్రార్థించానని చెప్పారు. ఉద్రిక్త వాతావరణంలో విధులు నిర్వహిస్తున్న సైనికులకు తోడుగా దేశ ప్రజలంతా ఉన్నామని భరోసానిచ్చారు. జాతీయతను పెంపొందించే విషయంలో జనసేన పార్టీ ఎల్లప్పుడూ ముందుంటుందని పేర్కొన్నారు. సమగ్ర రక్షిత నీటి సరఫరా కోసం విశాఖ జిల్లా పరిషత్ నుంచి 31 కోట్లు కేటాయించడం జరిగిందని విశాఖ జిల్లా పరిషత్ చైర్పర్సన్ జె సుభద్ర తెలిపారు. జల్ జీవన్ మిషన్ కింద ఉమ్మడి విశాఖ జిల్లాలో తాగునీటి సరఫరాకు ఏ లోటు లేకుండా చూస్తున్నామని, పెండింగ్ లో ఉన్న గ్రామాలకు కుళాయి కనెక్షన్లు త్వరితగతిన పూర్తి చేసేందుకు చిత్తశుద్ధితో పనులు చేపడుతున్నామని చెప్పారు. విశాఖ జిల్లా ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో 1 నుండి 7 స్థాయి సంఘాలకు జడ్పీ చైర్పర్సన్ జె సుభద్ర అధ్యక్షతన సమావేశాలు నిర్వహించారు. ప్రజా సమస్యలపై చిత్తశుద్ధితో పనిచేయాలని అధికారులను ఆదేశించారు. గ్రామీణాభివృద్ధి, ప్రజా సంక్షేమ పనులు, ప్రణాళికలు, ఆర్థిక సాయం, వైద్య ఆరోగ్యం తదితర అంశాలపై చర్చ జరిగింది. సమావేశాల్లో భాగంగా వివిధ శాఖల అధికారులు ఆయా శాఖలకు సంబంధించిన ప్రగతి నివేదికలను ముందుగా చదివి వినిపించారు. వాటిపై సభ్యులు పలు ప్రశ్నలు వేయగా ఆయా శాఖల అధికారులు బదులిచ్చారు. ఇప్పటి వరకు తీసుకున్న చర్యలు, చేపట్టబోయే చర్యల గురించి వివరించారు. 2 మినీ గోకులాలు ఇస్తే నాకంటే నాకు అందరి వ్యవసాయ కుటుంబాలే ఈ సందర్భంగా జడ్పీ చైర్పర్సన్ సుభద్ర మీడియాతో మాట్లాడుతూ జల్ జీవన్ మిషన్ ద్వారా ఇంటింటికి కొళాయి కనెక్షన్ కార్యక్రమంపై దృష్టి సారించి త్వరితగతిన ఆ పనులు పూర్తి చేయాలని గ్రామీణ నీటి సరఫరా విభాగాన్ని ఆదేశించామన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో జీడి, కాఫీ, మిరియాలు పండించే గిరిజన రైతులను ఉపాధి హామీ పథకం పరిధిలోకి తీసుకురావాలని అంశంపై సభ్యులు చేసిన తీర్మానాలను పై అధికారులకు పంపిస్తామని చెప్పారు. మన ఇంటి ముందు ఎవరింటి ముందు వాళ్ళే ఇంకుడు గుంతాలు అనేది ఉండేది. అలా కాకుండా డైరెక్ట్గా ఒక విలేజ్లో ఎక్కడైతే ఖాళీ స్థలాలు ఉన్నాయో, ఎక్కడైతే ప్రభుత్వ ల్యాండ్స్ ఉన్నాయో అలాంటి వాటిల్లో ఈరోజు ఇంకుడు గుంత అనేది పెద్ద మొత్తంలో చేసి అక్కడెక్కడ కూడా వాటర్ స్టోరేజ్ లేకుండా చేసేదానికి ఒక అవకాశం కల్పించారు MGNRGS నుంచి. ఇది అందరూ కూడా ముందుకు తీసుకెళ్ళాలి, అందరూ సపోర్ట్ చేయాలి. ఖచ్చితంగా అండి, మేము గతంలోనే మీకు జనరల్ బాడీలో ఆ రోజు మీ అందరి ముందు కూడా చెప్పడం జరిగింది. దాదాపుగా 31 కోట్లు మన
జిల్లా పరిషత్ నుంచి సిపిడబ్ల్యూ స్కీమ్స్కి మేము కేటాయించడం జరిగింది. ఎవ్రీ ఇయర్ ఎలాగైతే చేస్తామో ఈ ఇయర్ ఇంకా అదనంగా మేము ఇంకా ఎక్కువ కేటాయించడం జరిగింది. అదేవిధంగా ఏదైతే జలజీవన్ ఉందో దాన్ని కూడా ఇంప్లిమెంటేషన్ ఎక్కడైతే పెండింగ్ ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి స్థాయిలో చేయడానికి అక్కడ ఉన్నటువంటి అధికారులందరూ కూడా ముందుకెళ్తున్నారు. మళ్ళీ రద్దు అవ్వలేదు. లేదు జేజేఎం ఉంది. సో ఇది అన్నీ కూడా మళ్ళీ రిపీట్ చేశారు, మళ్ళీ అవుతుంది. ఎందుకంటే జలజీవన్ మిషన్ ద్వారా అనేక గ్రామాల్లో కూడా తాగునీటి ప్రాబ్లం లేకుండా అందించేదానికి ఏర్పాటు చేసింది మీ అందరికీ తెలుసు. ఇది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల యొక్క సహకారంతో గత 3 సంవత్సరాల నుంచి ఈ ఏదైతే జేజేఎం అనేది ఉందో అది కొనసాగుతుంది. ఇంకా చాలా మట్టుగా పెండింగ్ ఉంది. అది కూడా పూర్తి స్థాయిలో చేయాలనేది కూడా మేమందరూ కూడా చెప్పడం జరిగింది. ఈ 3 సంవత్సరాల నుంచి కూడా మా గౌరవ జెడ్పీటీసీలు అడిగేది ఏంటంటే, ఉపాధి హామీ కింద ఎవరు పంట పొలాల్లో వాళ్ళు వెళ్ళి ఉపాధి హామీ పనులు చేసుకున్నట్టుగానే ఈరోజు గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి కాఫీ కానివ్వండి, మిరియాల తోటలు కానివ్వండి, జీడి తోటలు కానివ్వండి, దానికి కూడా ఈ ఉపాధి హామీలో భాగంగానే అది చేర్చాలనేది డిమాండ్ ఉంది. సో ఖచ్చితంగా ఇది కూడా పై దృష్టికి తీసుకెళ్ళాం గతంలోనే. కాకపోతే ఇక్కడ అధికారులు చెప్పేది ఏంటంటే, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఉన్నటువంటి నామ్స్ ఏదైతే ఉందో దాని ప్రకారంగానే మేము ముందుకు వెళ్తూ ఉన్నామంటున్నారు. కానీ ఈరోజు ప్రతి గ్రామంలో కూడా జీడి తోటలు కానివ్వండి, కాఫీ, మిరియాలు అనేవి అత్యధికంగా ఇవన్నీ కూడా వాణిజ్య పంటలు కాబట్టి దీనికి కూడా ఇస్తే బాగుంటుందనే ఒక ఉద్దేశంతో ఇప్పుడు తీర్మానం కూడా మాకు మా అనంతగిరి జెడ్పీటీసీ గారు, అదేవిధంగా అరకు జెడ్పీటీసీ వీళ్ళందరూ కూడా ప్రపోజల్ పెట్టి ఉన్నారు. ఖచ్చితంగా దీన్ని కూడా ముందుకు తీసుకెళ్ళడానికి మేము చర్యలు తీసుకుంటాం. దేశం కోసం ప్రాణాలర్పించిన అమర జవాన్ల కుటుంబాలకు ధైర్యం చెబుతూ విశాఖలోని 6000 నియోగ బ్రాహ్మణ సంక్షేమ సంఘం తమ వంతు సాయాన్ని అందించింది. విశాఖ జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ ను కలిసి 1,6871 రూపాయల చెక్కును అందజేశారు. ఈ మొత్తం ఆర్మ్డ్ ఫోర్సెస్ బ్యాటిల్ క్యాజువాలిటీస్ వెల్ఫేర్ ఫండ్ కు చెందుతుంది. దేశ రక్షణ కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడిన అమరవీరుల కుటుంబాలకు ఇతోధికంగా సాయం అందించాలనే ఉద్దేశంతో నిధిని సేకరించామని సంఘం కార్యదర్శి ముల్లపూడి కోటేశ్వరరావు తెలిపారు. అయితే ఈరోజు ముఖ్యంగా ఏంటంటే మా సంఘంలో 800 మంది సభ్యుల్లో గత 8-10 రోజులు బట్టి మేము వాళ్ళని ప్రేరణ చేసి మొన్న ఇటీవల మన పాకిస్తాన్కి భారతదేశానికి వచ్చినటువంటి సంఘర్షణలో అసువులు బాసినటువంటి మన వీర జవానుల కుటుంబాలు చాలా అస్తవ్యస్తమైపోయాయి. వాళ్ళకి సానుభూతిగా మేమందరినీ ముందుగా వాళ్ళకి సానుభూతి తెలియజేస్తున్నాం. అటువంటి పరిస్థితుల్లో ఆ కుటుంబాలను ఆదుకోవాలన్న దృష్టితో మా సంఘ సభ్యులందరికీ కూడా మేము మెసేజ్ పంపించగా వాళ్ళందరూ స్పందించారండి. సుమారుగా ₹1,06,000 రూపాయలు మాకు సమకూరింది. ఈరోజు కలెక్టర్ గారి ద్వారా ₹1,06,000 చెక్కుని రిలీజ్ చేశాము. ఆ తర్వాత ఏంటంటే ఆ చెక్కుని వార్ విడోస్ వెల్ఫేర్ ఫండ్ అని మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్కి ఒక విభాగం ఉంది. ఈ చనిపోయిన వాళ్ళ వీర జవాన్ల తాలూకా కుటుంబాల సంరక్షణ కోసం, సంక్షేమం కోసం ఈ డబ్బులను వినియోగిస్తారు. అంచేత ఈ ₹1,00,000 వాళ్ళకి వినియోగించాలన్న దృష్టితో మేము అందరం బ్రాహ్మణం అంటేనే నిరుపేదలం అయినా సరే మేము అవన్నీ కలెక్ట్ చేసి ఈరోజు ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం అనిపిస్తుంది మాకు. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా అమలు చేస్తుందని విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ తెలిపారు. ఏవిఎన్ కళాశాల సమీపంలో ఈ రోజు ఆయన జనవాణి కార్యక్రమం నిర్వహించి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమాలను సమపాలలో ప్రజలకు అందించడం తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. దక్షిణ నియోజకవర్గంలో రోడ్లు, డ్రైనేజీ, మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించామని ఎమ్మెల్యే తెలిపారు. ఈరోజు సౌత్ నియోజకవర్గంలో పబ్లిక్ నుంచి ఈవెంట్స్ చేస్తూ ఉన్నాం. నేను తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి అన్న సీతారాం సుధాకర్, స్థానిక కార్పొరేటర్ గారు, అలాగే జడ్జి గారు, అలాగే రెవెన్యూ అధికారులు అందరం కూడా ఇక్కడ ఉన్నాం. ఎన్డీఏ కూటమి నాయకులు అందరూ ఇక్కడ ఉన్నారు. పబ్లిక్ గత అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి తరఫున మేము ఇచ్చిన ప్రతి హామీని కూడా నెరవేరుస్తూ ఉన్నాం. ముఖ్యంగా మౌలిక సదుపాయాల కోసం ఇవాళ ఈ యొక్క పబ్లిక్ ఫిర్యాదులు తీసుకుంటూ రోడ్స్, యూజీడీ, వివిధ టెంపుల్స్,
రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాటన్నింటి కూడా పరిష్కరించే దిశగా ఈ యొక్క ఫిర్యాదులు తీసుకుంటా ఉన్నాం. ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఎన్డీఏ కూటమి నాయకులు ఇచ్చిన మాట నెరవేరుస్తారు. ఒక్క మాట కూడా తప్పమని చెప్పేసి నిరూపించుకుంటాం. అలాగే ఇవాళ మన ముఖ్యమంత్రి గారు కానీ, డిప్యూటీ సీఎం గారు కానీ, లోకేష్ గారు కానీ ఈ రాష్ట్రమంతా కూడా తిరుగుతూ ప్రజలకు ఇచ్చిన హామీలు కానీ, ప్రజలు ఇవాళ రోడ్లు కానీ, లేకపోతే డెవలప్మెంట్ కానీ, ఎంప్లాయ్మెంట్ కానీ ప్రతి ఒక్కటి కూడా ఒక పక్క సంక్షేమం, మరో పక్క డెవలప్మెంట్ సమపాల్లో తీసుకెళ్తూ ఒక ప్రజాపాలన జరుగుతూ ఉంది, ఒక అద్భుతమైన పరిపాలన జరుగుతూ ఉంది. ప్రజలు సంక్షేమం ధ్యేయంగా పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి మేము కూడా వాళ్ళ బాటలో నడుస్తూ ఇవాళ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి సమస్యను తీర్చడానికి మా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. గతంలో కంటే కూడా ఒకప్పుడు 1 టౌన్ నుంచి మధురవాడ వైపు వెళ్ళేవాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చే విధంగా ఈ రోడ్స్ కానీ, యూజీడీ కానీ సిస్టమ్ మొత్తం కూడా మేము మార్పు తీసుకొచ్చి రానున్న రోజుల్లో ఒక అద్దంలాగా తయారు చేస్తామని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. ప్రభుత్వంలో చూశారు, ముఖ్యమంత్రి గారు కానీ, ఉప ముఖ్యమంత్రి గారు కానీ ప్రతి వారం ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మా అందరికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. శాసనసభ్యులకు కానీ, ఇన్ఛార్జీలకు కానీ పబ్లిక్తో గ్రీవియన్స్ నిర్వహించండి, గ్రీవియన్స్లో వచ్చే వాటిని మీ లెవెల్లో మీరు, మా లెవెల్లో కానీ ప్రభుత్వం వారు పరిష్కరించే విధంగా ఈ గ్రీవియన్సులు జరిగితే ఉట్టి గ్రీవియన్సులు కాకుండా ఉంటాయి. రేషన్ కార్డు ఏదైతే చెప్పామో ఆల్రెడీ ఆప్షన్ స్టార్ట్ చేసాం. మీకు అభివృద్ధిలో కూడా మన భోగాపురం ఎయిర్పోర్ట్ అయితే ఎవరైనా మేము విజువల్స్ ఇంకా పంపలేదు కానీ ప్రభుత్వం వారు ఆల్రెడీ టెర్మినల్స్ కూడా చాలా ముందు వరుసలో ఉన్నాయి. టెర్మినల్స్ 4-5 అంతస్తులు కూడా పూర్తయిపోయాయి. 26 మార్చి ఏప్రిల్ నాటికే ILS టెస్ట్ అయిపోయి ట్రయల్ రన్ అయ్యే దిశగా భోగాపురం ఎయిర్పోర్ట్ నడుస్తుంది. భోగాపురం ఎయిర్పోర్ట్ కానీ వస్తే విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం ఈ 3 జిల్లాలు కలిసే విధంగా తయారయ్యే పరిస్థితి ఉంది. మొన్నే లోకేష్ గారు కూడా చెప్పారు, కాగ్నిజెంట్ అనే కంపెనీ మనకి అతి తొందరలోనే రాబోతుంది. TCSకి ఆల్రెడీ ల్యాండ్ ఎలకేషన్ చేయడం జరిగింది. ప్రస్తుతానికి ఒక బిల్డింగ్ను కూడా మిలీనియం టవర్లో హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. అంటే ఒకవైపు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మార్క్ అభివృద్ధి, డెవలప్మెంట్ అనేది ఉందో, అమరావతి మీరు చూశారు పేపర్లో, టీవీల్లో 30 నుంచి 40 వేల కోట్ల రూపాయలు ఫండ్స్ ఎలకేషన్ అయిపోయి వివిధ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్ ద్వారా మనకి ఫండ్స్ రావడం జరిగింది. మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇచ్చి ఆల్రెడీ పనులు ప్రారంభించడం జరిగింది. అంటే సెంట్రల్ ఆంధ్రాగా ఉన్న విజయవాడ ఏరియా క్యాపిటల్ రూపంలో ఉత్తరాంధ్రలో IT కంపెనీలు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, ఇలాంటివన్నీ మనం చక్కగా చేసుకుంటాం. సంక్షేమం విషయానికి వస్తే చెప్పిన ప్రతి మాట కూడా అన్నీ చేసుకుంటూ పోతున్నాం. నేను నిర్వహించే ఆరోగ్యశ్రీలోనే 250-260 కోట్లు అవ్వడం చాలా గగన కుసుమంగా ఉండేది ప్రతి నెల. ఒడిశాలోని కోలాపూర్ జిల్లా జమ్ముగూడకు చెందిన 4 వ్యక్తులు 200 కేజీల గంజాయితో విశాఖ టాస్క్ ఫోర్స్ పోలీసులకు చిక్కారు. బోయిపొలం వద్ద ఉన్న వీరిని పోలీసులు పక్కా సమాచారంతో అదుపులోకి తీసుకున్నారు. గంజాయిని తీసుకువచ్చేందుకు ఉపయోగించిన బొలెరో వాహనంతో పాటు ఒక బైక్, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్టు లా అండ్ ఆర్డర్ డీసీపీ అజిత వెజండ్ల తెలిపారు. అందరూ విశాఖ ఏజెన్సీ నుంచి గంజాయిని ఇతర ప్రాంతాలకు తరలిస్తూ పట్టుబడుతుంటే వీరు మాత్రం ఒరిస్సాలో పండించే గంజాయిని విశాఖకు తీసుకువచ్చి విక్రయించే క్రమంలో పోలీసులకు పట్టుబడడం విశేషం. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. సో ఆనందపురం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో బోయపాలెం జంక్షన్ దగ్గర మనం గాంజా సీజర్ జరిగింది. సో దాని గురించి చెప్పడానికని ఈరోజు ప్రెస్ మీట్ పిలవడం జరిగింది. ఈరోజు మార్నింగ్ 11:30 ప్రాంతంలో మన టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ భాస్కర్రావు గారు అండ్ టీమ్ వారి క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మీద ఒక బొలెరో వెహికల్ విత్ 3 members ఇన్ ద వెహికల్ అండ్ వాళ్ళకి ముందు పైలట్గా ఒక బైక్ అండ్ ఒక మెంబర్, మొత్తం 4 members రావటం జరిగింది. అక్కడికి బోయపాలెం జంక్షన్ దగ్గర వాళ్ళని ఇంటర్సెప్ట్ చేసి మన లోకల్ ఆనందపురం ఇన్స్పెక్టర్ వాసునాయుడు అండ్ టీమ్ వీళ్ళందరూ కలిసి వాళ్ళని అక్కడ అప్రహెండ్ చేయడం జరిగింది. అక్కడ బొలెరో వెహికల్లో రైస్ హస్క్లో తో పాటు ఈ 5 kg గాంజా ప్యాకెట్స్
మొత్తం 40 ప్యాకెట్స్ దొరికినాయి మనకి. సో మొత్తం 200 kgs విలువ కలిగిన గాంజాని మనం ఇది చేసాము, సీజర్ చేయడం జరిగింది. అండ్ మొత్తం 4 అక్యూజ్డ్ ఉన్నారు. అందరూ పాడువా విలేజ్ కోరాపుట్ డిస్ట్రిక్ట్కి చెందిన వాళ్ళు. అందరూ మనం అప్రహెండ్ చేయడం జరిగింది. అండ్ దీనికి ఫార్వర్డ్ లింకేజెస్ అండ్ బ్యాక్వర్డ్ లింకేజెస్ ఇప్పుడు ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. వీళ్ళ మీద ప్రస్తుతం అయితే ఇంకా ఏమి కేసెస్ లేవు, చెక్ చేసాం మనం. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. పాడువా విలేజ్ నుండి వస్తుంది, విశాఖపట్నం సిటీలోనే అమ్మడానికని తీసుకురావడం జరుగుతుంది అని తెలిసింది. అది ఇక్కడ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. ఎక్కడైనా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారా, ట్రాన్సిట్ పాయింట్ అది ఆర్ ఇక్కడే అమ్ముతున్నారా అనేది ఇన్వెస్టిగేట్ చేస్తాం. వీళ్ళందరిది ఫస్ట్ టైం ఇది. ఇంకా యాజ్ ఆఫ్ నా ఫార్వర్డ్ లింకేజెస్ బ్యాక్వర్డ్ లింకేజెస్ ఎస్టాబ్లిష్ చేయడం జరగలేదండి. ఆనందపురం మన విజయనగరం బోర్డర్కి సంబంధించిన ఆనందపురం అనేది క్రూషియల్ రోడ్. అయితే ఈ మధ్య కాలంలో గంజాయి అనేది అంత ఎక్కువగా అక్కడ దొరికిన దాఖలాలు 200 kgs దొరకడం తప్ప కానీ ఎందుకు మిస్ అవుతుందా మన దగ్గర నుంచి, ఇలా పెందుకు వైపు వెళ్ళిపోతుందా, ఏమైనా లింక్స్ ఏమైనా తెలుస్తుంది? అంటే మనం చెక్ పోస్ట్ అన్ని చోట్ల ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందండి. ఆల్ డిస్ట్రిక్ట్ ఇంటర్ డిస్ట్రిక్ట్ బార్డర్స్ దగ్గర మన చెక్ పోస్ట్ ఉంటున్నాయి అండ్ వర్కింగ్ బీట్స్ కూడా ఉంటున్నాయి. సో ఎఫెక్టివ్గా వీఆర్ వర్కింగ్. సో వీలైనంత వరకు అన్నీ మనం డిటెక్ట్ చేసి ఇంటర్సెప్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే అక్యూజ్డ్స్ ఉన్నారో వాళ్ళు పండించి తీసుకెళ్తున్నారా లేదా పండించిన వాళ్ళ దగ్గర కొన్ని తీసుకుని వెళ్తున్నారా, ఎలా ఏమైనా తెలిసిందా? అంటే జనరిక్గా చెప్పలేమండి. ఒక్కొక్క కేసులో మనం బ్యాక్వర్డ్ లింకేజ్ ఎస్టాబ్లిష్ చేసిన దాన్ని బట్టి ఉంటుంది. బట్ మోస్ట్లీ వీళ్ళందరూ ఓన్లీ ట్రాన్స్పోర్ట్ పర్సన్స్ ఉంటారు. సారీ, ఇది ఏవైతే కొనుగోలు చేయడానికి పెట్టుబడి, ఏదైతే ముడి పదార్థం ఈ పదార్థం కొనడానికి సంబంధించి పెట్టుబడి పెట్టే వ్యక్తులు ఎవరైనా ఉన్నారా, దాని మీద ఆరా తీసే అవకాశాలు ఉన్నాయి? సో మనం ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో అవన్నీ ఎస్టాబ్లిష్ చేయడానికని జరుగుతుంది. మన సిపి సార్ గారి ఆదేశం మేరకు ఆల్ ఎన్డీపీఎస్ కేసెస్లో ఆ కేసెస్లో కింగ్ పిన్స్ ఎవరు అన్న చూడడానికి ట్రై చేస్తున్నాము. ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ కూడా చేయడానికి చూస్తున్నాము. సో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో అవన్నీ ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. ఉండట్లేదు అనేది లేదండి. దట్ ఈస్ నాట్ ట్రూ. ఆల్ ఇంటర్ డిస్ట్రిక్ట్ అండ్ ఇంటర్ స్టేట్ బార్డర్స్ అన్నిట్లోనూ ఇనఫ్ సీసీటీవీ కవరేజ్ ఉంది అండ్ చెక్ పాయింట్స్ కూడా ఉన్నాయి. సో అవి చేస్తున్నారు. ఇట్ ఈస్ యాజ్ మీ అందరికీ కూడా తెలిసినట్టు వేరే వేరే రకాలుగా దాచుకొని తీసుకొస్తున్నారు కాబట్టి, అండ్ హైవేస్ మీద ప్రతి వెహికల్ కూడా చెక్ చేయడం ఈజ్ నాట్ పాసిబుల్. బట్ వీళ్ళని అన్నీ చేస్తున్నారు అండ్ వీ విల్ మోస్ట్లీ ఇన్ఫర్మేషన్ బేస్డే మనకి ఎక్కువగా హిట్ అవుతుంది. సో అట్లాంటప్పుడు ఇంటర్సెప్ట్ చేయడానికి ఈజీగా అవుతుంది. శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లితాండ గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ మురళీ నాయక్ పాకిస్తాన్ జరిపిన కాల్పుల్లో వీరమరణం పొందడం తెలిసిందే. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు మురళీ నాయక్ తల్లిదండ్రులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. వారి కుటుంబానికి అండగా ఉంటామని భరోసానివ్వడం జరిగింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి 25 లక్షల రూపాయలను మురళీ నాయక్ తల్లిదండ్రులకు అందజేశారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఏ జవాన్ మరణించినా 50 లక్షల పరిహారం అందించటం తమ ప్రభుత్వమే ప్రారంభించిందని గుర్తు చేశారు. జవాన్ కుటుంబానికి పరిహారం ఇచ్చిన కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. మురళీ నాయక్ చేసిన త్యాగానికి ఆంధ్ర రాష్ట్రం రుణపడి ఉంటుందన్నారు. ఏ జవాన్ చనిపోయినా కూడా ఆ జవాన్లకు ఇటువంటి ఘటనలో ఏదైనా కానీ ప్రాణాలు కోల్పోతే, దేశం కోసం పోరాటం చేస్తూ ప్రాణాలు కోల్పోతే 50 లక్షల రూపాయలు ఇచ్చే సాంప్రదాయం మొదలుపెట్టింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో మొదలుపెట్టినందుకు చాలా సంతోషపడతా ఉన్నాం. ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఇప్పటి ప్రభుత్వం కూడా 50 లక్షల రూపాయలు మురళీ కుటుంబానికి ఇవ్వడానికి ముందుకొచ్చినందుకు ఈ ప్రభుత్వానికి కూడా కృతజ్ఞతలే. మురళీ నాయక్ చిన్నవాడైన రాష్ట్రంలో చాలామందికి
పెద్దలకు కూడా స్ఫూర్తిదాయకంగా ఒక పెద్ద వ్యక్తిగా ఎదిగాడు తన చావుతో. భారతదేశం కోసం తాను పోరాడుతూ తన చావు వల్ల అనేక మంది మిగిలిన అన్నదమ్ములు అక్కచెల్లెమ్మలకు రక్షణిస్తూ తాను ప్రాణాలు కోల్పోయాడు. అలాంటి మురళిని తేడమైతే వెనక్కి తాలేము, కానీ మురళి చేసిన త్యాగానికైతే మాత్రం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరం కూడా మురళికి ఇప్పటికీ కూడా రుణపడే ఉంటాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం.